ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు ఊరట లభించింది. మంచినీరు అందించే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నేతృత్వంలో కమిటీ ఆ ప్రాంతంలో పర్యటించింది. కృష్ణానది నుంచి మంచినీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. జనవరి నుంచి సంక్రాంతి కానుక మంచినీరు అందించింది. కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీషా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా లక్ష్మీషా ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, అదేవిధంగా సీఎం చంద్రబాబు సూచనలతో ఈ వినూత్న కార్యక్రమాలు కూడా స్వీకరించారు. అందులో ప్రధానంగా దసరా ఉత్సవాలతో పాటు పర్యాటక రంగ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు ఆ ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ఏకొండూరులో ఎప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఏకొండూరులో కిడ్నీ బాధితులతో ఎంతోమంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టారు. అసలు మొత్తం భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్న అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు కలెక్టర్ లక్ష్మీషా గారు ఉన్నారు. సార్, ముందుగా ఏబిఎన్ తరఫున కంగ్రాట్స్ సార్. ఎట్లా ఉంది సార్, ముఖ్యంగా ఏకొండూరు అక్కడ నుంచి మొదలు ఏకొండూరులో చూసారు, ఈ మధ్య మీరు కూడా పర్యటించారు, అక్కడ మరణాలు ఎక్కువ ఉన్నాయి, ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున మీరు కార్యక్రమాలు చేపట్టారు, అవగాహన కల్పిస్తున్నారు. ఎట్లా ఉంది అక్కడ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఎన్టీఆర్ జిల్లా ఒక మంచి జిల్లా. ప్రభుత్వానికి అలాగే సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సంవత్సరం జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ హెల్త్, అలాగే ఎడ్యుకేషను, ఇటు టూరిజము, ఇట్లాగా అదర్ సర్వీసెస్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ చూస్తున్నాను. మెయిన్లీ హెల్త్లో వస్తే మనకు ఏకొండూరు ప్రాంతాల్లో ఏదైతే సికేడీ ప్రాబ్లం ఉందో కిడ్నీ, సో దానికి ఆల్రెడీ సొల్యూషన్ కూడా వచ్చేసి ఉంది. వాటర్ ఏదైతే జలజీవన్ మిషన్లో కృష్ణా వాటర్ని జనవరి నుంచే న్యూ ఇయర్కి ఇవ్వబోతూ ఉన్నాము. సో ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని భావిస్తున్నాను జిల్లాకి. ఎందుకంటే అక్కడ కిడ్నీ బాధితులు దాదాపు 8 మందిలో ఉండగా ఒక 30 మంది ఆల్రెడీ డయాలిసిస్ కూడా తీసుకుంటున్నారు. సో ఇక ముందర అటువంటి కేసెస్ రావు, మంచి నీళ్లు అందిస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. అందువల్ల అది ఒక మంచి అచీవ్మెంట్ అని భావిస్తాను. సో అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఇంకా కిడ్నీ సికేడీ పేషెంట్స్ ఐడెంటిఫై అయ్యి ఉన్నారో వాళ్ళకి కూడా హెల్త్ మెరుగుపరిచేలాగా వాళ్ళకి మంచి ఫుడ్ కూడా ఇవ్వడానికి కూడా గౌరవ ఎంపీ గారు ఒప్పుకున్నారు. సో వాళ్ళ ద్వారా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, న్యూట్రియంట్ ఫుడ్. కాబట్టి ఇది ఒక మంచి హెల్త్ పరంగా చేసిన మంచి ప్రోగ్రెస్. ఇంకా అగ్రికల్చర్ పరంగా వస్తే మీకు తెలిసే ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అగ్రికల్చరు ఎన్టీఆర్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాదాపు 40,000 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రైతులు ఇంకా ఆసక్తి చూపుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మంచి ఫుడ్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మనం మంచిగా పనిచేయగలుగుతామని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మన జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా ఒక మంచి అచీవ్మెంట్ అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇంకా మనకి ఇండస్ట్రీ వరకు వస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టారు. మన జిల్లాలో కూడా 7 నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలకు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది మొన్న. సో ఇది ఒక మంచి పరిణామం, మంచి అచీవ్మెంట్. ఇంకా రానున్న రోజుల్లో మిగతా 4 కాన్స్టిట్యున్సీలు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా మనం ఎంఎస్ఎంఈ పార్క్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఇంకా సర్వీస్ సెక్టర్లో మెయిన్లీ టూరిజం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో 67% కాంట్రిబ్యూషన్ టూరిజం సెక్టర్ నుంచి ఉంది. దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా దీని గురించి అరతీస్తూ ఉంటారు. ఏమేమి ప్రోగ్రెస్ వచ్చినాయి, ఏంటి కొత్తగా చేస్తున్నారు అనేది. మన జిల్లాలో కూడా ఒకటి టూరిజం సర్క్యూట్ చేసుకోవడము, అట్లాగే టెంపుల్ టూరిజం ప్రమోట్ చేయడంతో పాటు టూరిజంని ఎక్స్పీరియన్స్ సెంటర్, మెయిన్లీ కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్, ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు, యువతకు మంచి ఉద్యోగాలతో కూడా ఆదాయం కూడా పెంచే అంశాలను కూడా తాము చూపిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. వీడియో నాగరాజ్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.